హలో అండి, అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వంశీ ఇంకా ఇందు ఇద్దరు నిద్రపోతూ ఉంటే కాలింగ్ బెల్ మోగుతుంది. దాంతో ఇందు ఎవరండి ఇంత రాత్రిపూట అని చెప్పేసి అడుగుతుంటే, నువ్వేం కంగారు పడకు, దొంగోడై ఉంటాడు అని చెప్పేసి వంశీ అనగానే, దొంగ అని చెప్పేసి ఇందు కంగారు పడిపోతూ ఉంటే, కంగారు పడద్దు అని చెప్పానా అని చెప్పేసి వంశీ అనగానే, దొంగోడిస్తే కంగారు పడద్దు అని అంటారేంటండి అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే, వాణ్ణి నేనే సెట్ చేశాను, ఇప్పుడు మన ఇంట్లో 3 కోట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి వంశీ అనగానే, లేవు కదా, చాలా వరకు అవన్నీ చిత్తు కాగితాలేక అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే, ఒసై మొద్దు, నీకు నాకు ఆ దొంగోడికి తెలిసినంత వరకు ఆ బ్యాగుల్లో కొంచెం డబ్బులు, మిగతావన్నీ చిత్తు కాగితాలు. కానీ మా అమ్మ నాన్నలకి అవి 3 కోట్లే కదా, ఆ డబ్బులు దొంగోడు ఎత్తుకుపోయాడే అనుకో, మళ్ళీ అపూర్వ ఆంటీని అడగలేరు, మళ్ళీ మనం కలవకుండా ఆపనులేరు. అది నా ప్లాను అని చెప్పేసి వంశీ చెప్పగానే, అందుకేనా అండి మీరు ఇంత తాపిగా ఉన్నారు అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే, ఇంకా మనం ఇక్కడ డిస్కషన్ పెడుతూ ఉంటే ఆ దొంగోడు ఇంకొకసారి బెల్లు కొడతాడు, మా అమ్మ నాన్నలకి అనుమానం వచ్చింది అనుకో, మొదటికే మోసం వస్తుంది అని చెప్పేసి ఇక వంశీ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి, రే కాల్ చేయకుండా కాలింగ్ బెల్ కొడతావేంట్రా అని చెప్పేసి వంశీ అడుగుతుంటే, సార్ మీ కాల్ కలవట్లేదు, నేనేం చేయను, అందుకే కాలింగ్ బెల్ కొట్టాను అని చెప్పేసి ఆ దొంగోడు అనగానే, రే ఉద్ధరించావులే కానీ నా బదులు మా అమ్మ నాన్న డోర్ తెరిచి ఉంటే నీకు జీవితం మీద ఆశ చచ్చిపోయేది అని చెప్పేసి వంశీ అనగానే, మీ అమ్మ నాన్న అంత డేంజరా భయ్యా అని చెప్పేసి దొంగోడు అంటూ ఉంటే, అంతా నేను చూసుకుంటానులే కానీ లోపలికి రా అని చెప్పేసి ఇక వంశీ, అదిగో అదే మా అమ్మ నాన్న గది, పైన కబోర్డులో 2 బ్యాగులు ఉంటాయి, ఆ 2 బ్యాగులు తీసుకుని నువ్వు వెళ్ళిపోవాలి, చెప్పింది అర్థమైంది కదా, ప్లాన్లో ఏ మాత్రం చేంజ్ రాకూడదు అని చెప్పేసి వంశీ చెప్పగానే, భయ్యా ఆ డోర్కి లోపల కూడా గొల్లెం ఉంటుంది కదా, అది వాళ్ళు పెట్టుకుని ఉంటారు కదా, మరి ఇప్పుడు నేను లోపలికి ఎలా వెళ్ళను అని చెప్పేసి ఆ దొంగోడు అడుగుతూ ఉంటే, అది కూడా నిజమే కదా, సరే అయితే నువ్వు వెళ్ళి ఆ డోర్ పక్కన దాక్కో, నేను మా అమ్మ నాన్నలు డోర్ తీసుకుని బయటకు వచ్చేలా చేస్తాను అని చెప్పేసి ఇక వంశీ అయితే ఇందు చెవిలో ఒక ప్లాన్ చెప్పి, ప్లాన్ ప్రకారం అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి వంశీ చెప్పినట్టుగా ఇక ఇందు పిలుస్తూ ఉంటుంది. దాంతో సౌందర్య, ఏవండి అమ్మాయి పిలుస్తున్నట్టుందండి, పదండి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి సౌందర్య ఇంకా వెంకటేష్ ఇద్దరూ కూడా వంశీ గది దగ్గరికి వచ్చి, అమ్మ ఇందు ఏమైందమ్మా, అంతా ఓకేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటే, అంతా ఓకే అత్తయ్య అని చెప్పేసి ఇందు సమాధానం చెప్తుంది. ఇంకొక వైపు దొంగోడు వాళ్ళు బయటికి రాగానే గది లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. తర్వాత ఏమో ఇక వాళ్ళు అంతా ఓకే అంటే కదా, పద వెళ్ళి పడుకుందాం అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా గదిలోకి వస్తూ ఉంటే, ఇక ఎదురుగా దొంగోడు బ్యాగ్ తీసుకొని రావడం చూసి, దొంగ దొంగ అని చెప్పేసి వెంకటేష్ అరుస్తూ ఉంటే, ఇక సౌందర్య అయితే, రే ఎవడ్రా నువ్వు మా బ్యాగులు ఎత్తుకుపోతున్నావు అని చెప్పేసి ఇక ఆ దొంగని గట్టిగా పట్టుకుంటుంది. దాంతో వెంకటేష్, పెళ్ళైన 25 ఏళ్లలో మా ఆవిడ పట్టుకుంటే నేను విడిపించుకోలేనురా, మరి నువ్వెలా విడిపించుకుంటావు అని చెప్పేసి వంశీ, ఒరే వంశీ రారా తొందరగా, మన ఇంట్లో దొంగ పడ్డాడు అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. అమ్మో ఈ దొంగడు దొరికిపోయినట్టున్నాడు, ఇప్పుడు వీడు దొరికాడే అనుకో, మొదటికే మోసం వస్తుంది అని చెప్పేసి ఇక వంశీ ఇవన్నీ కొడుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంటే, రే బ్యాగులు అక్కడ పెట్టేసి నువ్వు పారిపోరా అని చెప్పేసి వంశీ చెప్పినట్టుగా ఇక ఆ దొంగడు పారిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే సౌందర్య వాడిని పట్టుకొని వాడి ఫేసు చూడబోతూ ఉంటే, ఇక వంశీ అయితే, రే పారిపోరా పారిపో అన్నట్టు సైగ చేస్తూ ఉంటాడు. ఇక దాంతో వాడి సౌందర్యం తోసేసి పారిపోతూ ఉంటాడు. ఇక వంశీ వాళ్ళ నాన్న అయితే, ఏంట్రా అలా దద్దమ్మలా చూస్తున్నావు, వెళ్ళి ఆ దొంగని పట్టుకో అని చెప్పేసి అనగానే ఇక వంశీ కూడా దొంగ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళి వచ్చి, అమ్మ చుట్టుపక్కల అంతా వెతికాను, ఆ దొంగడు ఎక్కడా దొరకలేదు అని చెప్పి వంశీ చెప్పగానే, అయ్యో 3 కోట్లు పోయినట్టేనా, ఇప్పుడు ఎలారా, పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని చెప్పేసి సౌందర్య అనగానే, ఆ డబ్బు మనం కట్నం కింద తీసుకున్నాము అని తెలిస్తే ముందు మనల్ని జైల్లో వేస్తారమ్మా, ఇప్పుడు డబ్బులు పోయింది అని బయటికి ఎడవకుండా లోపల తేలుకుట్టిన దొంగలాగా బాధపడటం తప్ప ఇంకేం చెయ్యలేమమ్మా అని చెప్పేసి వంశీ అనగానే, అయ్యయ్యో డబ్బులు పాయినాయి అని చెప్పేసి ఇక సౌందర్య వెంకటేష్ ఇద్దరు కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటారు. తర్వాత ఏమో నక్షత్రాన్ని కొంతమంది హాస్పిటల్కి తీసుకువెళ్ళడం చూసి ఇక హాస్పిటల్లో గగన్ ఫ్రెండ్ చందు చూసి ఇక గగన్కి ఫోన్ చేస్తాడు. ఇక గగన్ అయితే, ఆ చందు చెప్పరా అని చెప్పేసి అంటూ ఉంటే, సారీ నిద్ర ఏమైనా డిస్టర్బ్ చేశానా అని చెప్పేసి చందు అంటూ ఉంటే, నేను ఆల్రెడీ ఆఫీస్కి బయలుదేరానురా, 5 మినిట్స్లో అక్కడ ఉంటాను అని చెప్పేసి గగను అనగానే, నేను హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పేసి చందు అంటూ ఉంటే, ఏమైందిరా ఎనీథింగ్ సీరియస్ అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే, నోనో సిస్టరు డెలివరీ మ్యాటరు డిశ్చార్జ్ చేసి సిస్టర్ని బావని ఇద్దరిని ఇంటికి పంపించేసి నేను రిటర్న్ అవుతూ ఉంటే నిన్న ఈవినింగ్ నిన్ను కలిసింది అని చెప్పేసి చందు చెప్తూ ఉంటే, ఎవరు అని చెప్పేసి గగను అడగగానే, అదేరా బావా అంటూ నేను నీతో మాట్లాడాలి అంటూ మన సైట్కి వచ్చిందే తనే, తను ఇప్పుడు చాలా సీరియస్ కండిషన్లో ఉందిరా, బతుకుతుందో లేదో అని నమ్మకం లేదురా,
ఏమైందో ఏమో నాకు తెలియదు కానీ చూసిన వెంటనే నేను నీకు ఫోన్ చేశాను. నువ్వు వచ్చేలోపు నేను కనుక్కుంటాను అని చెప్పేసి చందు చెప్పగానే ఇక గగన్ అయితే నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి గగన్ కూడా హాస్పిటల్కి బయలుదేరతాడు. తర్వాత ఏమో ఇక భూమి అపూర్వ దగ్గరికి కాఫీ తీసుకొచ్చి గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పేసి చెప్పగానే గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అపూర్వ కూడా పొగరుగా అంటూ ఉంటే కాఫీ తీసుకోండి మేడం అని చెప్పేసి భూమి అంటుంది. దాంతో అపూర్వ ఏంటి పొగరు తగ్గింది, పిలుపు మారింది, ఇంత భయపడిపోతున్నావు, ఇది నిజంగా భయమా లేకపోతే భయపడుతున్నట్టు నాటకం ఆడుతున్నావా అని చెప్పేసి అపూర్వ అనగానే మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా మీతో పెట్టుకొని నేను తప్పు చేశాను అని రాత్రి మీ చేతిలో దెబ్బలు తిన్నప్పుడే నాకు అర్థమైంది మేడం అని చెప్పేసి భూమి అనగానే అందుకని ఇప్పుడు కాఫీలో విషం వేసుకొని వచ్చి ఇలా నటిస్తున్నావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే మిమ్మల్ని విషం పెట్టి చంపేస్తే నాన్న నా మీద పెట్టుకున్న ఆ కొంచెం నమ్మకం కూడా పోతుంది కదా మేడం, నేను మీతో తలపడలేను అని నాకు అర్థమైంది. మీరు చెప్పినట్టుగా నేను నాన్నని ఆయన్ని కలపలేను అని నాకు అర్థమైపోయింది. దత్తత కూడా క్యాన్సిల్ అయిపోయింది. అందుకే ఇంకా ఇక్కడ నేను ఉండడంలో అర్థం లేదు అని అనిపించింది. అందుకే నేను గగన్ గారి దగ్గరికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. వెళ్ళే ముందు ఒకసారి మీకు సిన్సియర్గా సారీ చెప్దామని వచ్చాను. ఐఎమ్ సో సారీ మేడం, ఇంకెప్పుడు నేను మీ జీవితాల్లోకి రాను అని చెప్పేసి భూమి అంటుంది. దాంతో అపూర్వ షబాస్, మొట్టమొదటిసారిగా నువ్వు నాకు నచ్చేటట్టుగా మాట్లాడావు. నీలో ఇంత మార్పు వస్తుంది అని తెలుసుంటే నాలో ఉన్న శోభాచంద్రని నేను ఎప్పుడో నీకు పరిచయం చేసేదాన్ని. అయినా నువ్వు ఇప్పుడు తగ్గి వెళ్ళిపోతున్నావు కాబట్టి ఇంతకు మించి నేను కూడా నిన్ను పొడవకూడదు. వెళ్ళే ముందు ఏం కావాలో కోరుకో, అలాగని నీ స్థాయికి తగ్గట్టు ఆస్తి కావాలి అని అడగద్దు. అది మాత్రం రాసివ్వను. ఏదో చిల్లరో నగో నటరో కావాలి అని అడుగు, విసిరేస్తాను అని చెప్పేసి అపూర్వ అనగానే లేదాంటీ, నాకేది అవసరం లేదు, నేను ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను. కాఫీ చల్లారిపోతుంది తీసుకోండి అని చెప్పేసి భూమి అపూర్వకి కాఫీ ఇవ్వగానే ఉదయాన్నే నువ్వు ఇంత కిక్కు ఇస్తావు అని నేను అనుకోలేదే, బాగుంది, చాలా బాగుంది, కాఫీ కూడా అదిరిపోయింది. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయాక నీ మగుడికి అదే ఆ గగన్ గాడికి చెప్పు ఇక నుంచి ఈ ఇంటి జోలికి రావద్దు అని. అలాగే మీ అత్త ఉందే ఆ శారద, దాన్ని తీసుకొని ఈ ఊరు దాటి వెళ్ళిపోండి, అప్పుడు మీకు మాకు అసలు గొడవలే ఉండవు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అలాగే మేడం, ఎలాగైనా ఒప్పించి తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి భూమి అంటుంది. దట్స్ గుడ్, ఇంకా నిలబడ్డావేంటి, బయలుదేరు అని చెప్పేసి అపూర్వ అనగానే మీరు కాఫీ తాగి ఆ కప్పు నాకు ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాను మేడం అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అబ్బబ్బబ్బా, ఈ భయము, ఈ వినయము, ఈ విధేయత నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటానే. ఈ ఆనందంలో ఇప్పటికిప్పుడు నీకేదో ఒకటి ఇవ్వాలి అనిపిస్తుంది, ఉండు అని చెప్పి అపూర్వ తన చేతిలోని బంగారు గాజులు తీయబోతుంటే వద్దండి, నిజంగానే చెప్తున్నాను, నాకేం వద్దు అని చెప్పేసి భూమి అంటుంది. ఏంటో ఈ వెధవ నిజాయితీ అని చెప్పేసి ఇక అపూర్వ కాఫీ తాగేసి ఇక ఆ కప్పు భూమికి ఇవ్వగానే ఇక భూమి అయితే సరే మేడం నేను వస్తాను అని చెప్పేసి ఇక భూమి వెళ్ళిపోబోతూ ఉంటే అపూర్వ చిటికలు వేసి మరి భూమిని వెనక్కి పిలిచి ఏదో చెప్పబోతూ ఉంటే ఇక అప్పుడు తనకు మాట్లాడడానికి గొంతు రాదు. ఇక దాంతో అపూర్వ కంగారు పడిపోతూ ఉంటే ఇందాక గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి పొరపాటుగా చెప్పాను, ఇప్పుడు కరెక్ట్గా చెప్తాను చూడు అని చెప్పేసి భూమి బ్యాడ్ మార్నింగ్ మమ్మీ అని భూమి చెప్పగానే నాకు మాటలు రాకుండా ఉండడానికి ఏం కలిపావే ఇందులో అని చెప్పేసి సైకిల్ ద్వారా చెప్తూ ఉంటే ఇక భూమి అయితే ఏంటి మమ్మీ నోరు పడిపోయిందా, మాటలు రావట్లేదా, కంగారు పడకు, విషయం ఏం కలపలేదు, నువ్వేం చచ్చిపోవులే, కాకపోతే కాసేపు మాట పడిపోతుంది, నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడకూడదు అని చెప్పి ఇలా సెట్ చేశాను. అయినా 100 గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానకి చచ్చినట్టు నేను మారిపోయినట్టు నటిస్తే నువ్వు అంత ఈజీగా ఎలా నమ్మేశావే, నా దారిలోకి వచ్చి మా అమ్మలాగా నటించి నువ్వు నన్ను కొట్టి వెళ్ళిపోతే నేను చూస్తూ ఊరుకుంటానా, లేదు, కొంచెం వెనక్కి వెళ్ళి చిన్న ఫ్లాష్ కట్ వేసుకుందామా అని చెప్పేసి ఇక భూమి ఎంత దెబ్బ కొట్టింది అంకుల్, నా ప్లాన్ని నాకే రివర్స్ వేసి ఈ దత్తతని ఆపేసింది అని చెప్పేసి భూమి కృష్ణప్రసాద్తో అంటూ ఉంటే అవునమ్మా, ఈ దత్తత ఆపేస్తుంది అని నేను కూడా ఊహించలేదు, తను అనుకున్నది సాధించిందమ్మా, ఆస్తి మొత్తం కాజేయడానికి ఇంకెన్ని ప్లాన్లు వేస్తుందో అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఎప్పుడో తను ఆస్తి కాజేయడం గురించి కాదు అంకుల్, రేపు జరగబోయే దత్తత గురించి ఆలోచించాలి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావమ్మా, అపూర్వ ఆపేసింది కదా, ఒకవేళ నువ్వు రేపు శోభాచంద్రలాగా వేషం వేసినా కూడా బావగారికి అనుమానం వస్తుందే కానీ దత్తత మాత్రం జరగదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే జరుగుతుంది అంకుల్, ఆస్తి అపూర్వ చేతులకు పోయి శోభాచంద్ర గారి కళలు సమూలంగా నాశనం కాకుండా ఉండాలి అంటే దత్తత జరిగే తీరాలి. ఈ ఆస్తి మీద నాకు ఆశ లేదు అంకుల్, కానీ శోభాచంద్ర గారి కళల్ని నేను నిలబెట్టాలి అన్న ఆశని నేను చంపుకోలేను.
అందుకే ఈ దత్తత జరిగి తీరాలి అని చెప్పేసి భూమి అనగానే, నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా, కానీ దత్తత ఎలా జరుగుతుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే, మనం గట్టిగా అనుకుంటే ఆ అపూర్వకి చెప్పుతో కొట్టినంత గట్టిగా మనము జవాబు చెప్పగలం. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పేసి భూమి అనగానే, ఏంటమ్మా అది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఆ ప్లాన్ మనిద్దరి పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి భూమి ఇక తన ప్లాన్ని కృష్ణప్రసాద్కి చెప్పేస్తుంది. తర్వాతేమో ఇక అపూర్వతో, అదన్నమాట ప్లాన్ మొత్తం నేను కృష్ణప్రసాద్ అంకుల్తో చెప్పేశాను. ఆ ప్లాన్లో భాగమే నీ నోరు పడిపోవడం అన్నమాట అని చెప్పేసి భూమి అంటుంటే, నోరు పడిపోవడానికి ఏం చేసావే, ఎలా మాటలు వస్తాయి అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే, నోరు పడిపోవడానికి ఏం చేశాను అని అనుకుంటున్నావా? ఆన్లైన్లో వెతికితే అన్నింటికి సమాధానాలు దొరుకుతాయి అపూర్వ అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, నా నోరు పడిపోయినంత మాత్రాన నీ దత్తత ఎలా జరుగుతుంది అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది. నా నోరు పడిపోయినంత మాత్రాన దత్తత ఎలా జరుగుతుంది అని అడుగుతున్నావా? చూసావా నేను ఎలా కనిపెట్టేశాను? ఎంతైనా నేను ఇంటెలిజెంట్ని అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, ముందు దత్తత ఎలా జరుగుతుందో చెప్పవే అని చెప్పేసి అపూర్వ సైగల్ ద్వారా అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో భూమి, ప్లాన్ ఇంకా పూర్తి అవ్వలేదు అపూర్వ, ఇప్పుడే మొదలైంది అని చెప్పి భూమి లోపలికి వెళ్ళి బెల్ట్ తీసుకుని వచ్చి ఇక అపూర్వని బెల్ట్తో కొడుతూ ఉంటే, ఇక అపూర్వ కేకలు వేస్తూ ఉండటంతో అపూర్వ అపూర్వ అని చెప్పేసి ఇక శరత్చంద్ర గది బయట నుండి పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో భూమి అయితే, ఆంటీ, అయ్యో ఆంటీ ఎందుకు అలా కొడుతున్నారు అని చెప్పేసి భూమి కూడా కేకలు వేస్తూ ఉంటుంది. దాంతో బయట ఉన్న కృష్ణప్రసాద్ అయితే, ఏమైంది అని చెప్పేసి అడగగానే, ఏమైందో తెలీదు, ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి ఇక శరత్చంద్ర అపూర్వ అపూర్వ అని చెప్పేసి పిలుస్తూ ఉంటే, అయ్యో కొట్టద్దాంటీ, నన్ను కొట్టద్దాంటీ, మీకేమైందాంటీ అని చెప్పేసి భూమి అపూర్వని కొడుతూ కేకలు పెడుతూ ఉంటుంది. తర్వాతేమో భూమి గొంతు మార్చి అపూర్వలాగా మాట్లాడుతూ, ఎవరే నీకు ఆంటీ, ఈ ఇంట్లో ఉన్న అందరి అంతు చూడ్డానికి వచ్చిన చండీని అని చెప్పేసి భూమి అపూర్వలాగా మాట్లాడుతూ, తర్వాతేమో ఇక తన గొంతుతోటి, అయ్యో అదేంటండి అలా అంటున్నారు, రాత్రి మీరు శోభాచంద్రని అని చెప్పారు కదా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే, అవునే, ఈ ఇంట్లో శోభాచంద్రని నేనే, అపూర్వని నేనే, అన్నీ నేనే అని చెప్పేసి ఇక భూమి అపూర్వ గొంతుతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలన్నీ బయట నుండి వింటున్న శరత్చంద్ర అయితే ఎంతగానో షాక్ అవుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో శరత్చంద్ర అపూర్వ కుట్రను తీసుకుని భూమిని దత్తత తీసుకుంటాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.